హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను జాతర మూవీ రివ్యూ అనేది పోతున్నానండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. జాతర మూవీ అండి. ఇది వచ్చేసి మనకి 2024 8th నవంబర్న థియేటర్స్ రిలీజ్ అయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అమెజాన్లో స్ట్రీమ్ అవుతుందండి. ఇక ఇది వచ్చేసి టోటల్ 2 hours 6 minutes రన్ టైం మూవీ అండి. ఇక బేసిక్గా మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఏం లేదంటే, చలపతి అనే ఒక వ్యక్తి, ఆయన హీరో. ఆయన అమ్మవారిని అదే దేవుణ్ణి నమ్మడు, ఒక నాస్తికుడు. వాళ్ళ ఫాదర్ అనేది ఒక గుళ్ళో పూజారి. ఇక మైలు అంటడం వలన అయినా మైలు అంటింది అయినా కానీ గుడికి వెళ్ళి పూజలు చేస్తారని చెప్పి అమ్మవారు మాయమైపోతుంది. ఒక అమ్మవారు ఊళ్ళో మాయమైపోతే ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్ వస్తాయి, ఊరు అనేది మంచిగా ఉండదు అనే ఒక మూఢనమ్మకాలతో ఈ మూవీ అనేది రన్ అవుతుందండి. ఇక ప్లస్ విలన్స్ అనేది వాళ్ళ కుటుంబంకి వెళ్ళి వచ్చిందని చెప్పి వాళ్ళ వారసుని చంపారని చెప్పి అట్లా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లాన్స్ అలా ఉంటాయి. ఎందుకంటే మంచున్న దగ్గర చెడు కూడా ఉంటుంది. అదే అండి. ఇక కొంచెం ముందుకెళ్తే ఇక ఈ స్టోరీ అనేది మెయిన్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మనకి ఒక అదే వాళ్ళ తాతలే అమ్మవారు కళలోకి వచ్చి ఇట్లా నేను ఎండకి వానకి ఉండిపోతున్నాను, నాకు ఒక గుడి కట్టిండి అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయనను అడుగుతుంది. ఆయన గుడి కట్టిస్తారు, ఆయన ఒక వరం ఇస్తుంది. ఆ వరం అనేది ఆయన వద్దంటారు, నా ఊరు బాగుంటే చాలంటారు. ఆ వరం అనేది ఆయన తీసుకోలేదు. ఫర్దర్గా ఆ వరం ఎవరికి ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో అనేది బేసిక్ స్టోరీ లైన్ అండి ఈ మూవీకి. ఇక ఓవరాల్గా మూవీ చూస్తే బాగుందండి. కొన్ని కాంతారా వైబ్స్ వస్తాయి మనకి. కొన్ని సీన్స్ అనేవి అట్నుంచే తీసుకుని కొంచెం మాడ్యులేట్ చేసినారు. ఒకవేళ ఎగ్జాక్ట్ క్లైమాక్స్ అనేది వచ్చి ఉంటాయండి, మూవీ కాంతారా రేంజ్కి దాటచ్చు, లేదంటే కాంతారా రేంజ్ దగ్గర కన్నా రీచ్ అవ్వచ్చు. అంత బాగుంది. లాస్ట్ ఒక 20 minutes క్లైమాక్స్ అనేది బాగుంది, కానీ యాక్టింగ్ అనేది అంతగా సెట్ కాలేదండి. మీకు క్లైమాక్స్ వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది, మేబీ కాంతారా మూవీ నుంచే ఇన్స్పైర్ అయి తీసినారేమో అని చెప్పి. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, ఫుల్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ అండి. సేమ్ స్టోరీ కాదు. మేబీ ఆ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ యాక్టింగ్ అనేది దాని తగ్గట్టు తీస్తే మేబీ కాంతారా రేంజ్ కాకపోయినా ఆ దగ్గరన్నా రావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసి డైరెక్టర్ గారు అనుకుని తీసి ఉండొచ్చు. మేబీ ఈ ఫెయిల్డ్ అట్ సమ్ సిచ్యువేషన్స్ అన్నీ ఆయన ఫెయిల్ అయినారు దాన్ని. ఇక స్టోరీ అనేది డైరెక్ట్ ఎగ్జాక్ట్ రాగానే పాయింట్లో దింపేస్తారండి. లాగ్ అనేది ఏమి ఉండదు స్టోరీ రావడంలో. ఇక అది కాకుండా మనకి కొన్ని లవ్ ట్రాక్స్ అనేవి అన్నీ ఎందుకో అడిషనల్గా యాడ్ చేయడం వేస్ట్ ఈ మూవీకి అని అనిపిస్తుంది. కొన్ని ఆ ప్లేసెస్లో కొన్ని డివోషనల్ సీన్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకా మూవీ అనేది ఇంకా రేంజ్కి వెళ్ళొచ్చు అనిపిస్తుంది. ఇక బేసిక్గా ఫస్ట్ ఒక 22 minutes వరకు స్టోరీ ఓకే, పర్లేదు అనిపిస్తుంది. దాని తర్వాత చాలా ల్యాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు చాలా ల్యాగ్గా అనిపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత జర ఓకే బాగుంటుంది అనుకుని చూస్తే ఇంటర్వెల్ తర్వాత కూడా కొంచెం సీన్స్ అనేవి ల్యాగ్ ఉంటాయి. కొన్ని సీన్స్ అనేవి చూడలేము. ఎందుకంటే చూడలేమంటే ఇన్ కేస్ అడల్ట్ కంటెంట్ అనేది కాదు, తల నరకడాలు, నిలువుగా నరకాలు, ఇవన్నీ మనం కొన్ని ఫ్యామిలీతో అదొకటి అవాయిడ్ చేసుకుంటే మూవీ అనేది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక అవి కొన్ని సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి. అన్ని సాంగ్స్ కాదు, కొన్ని బాగున్నాయి. 1-2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. కొన్ని సీన్స్ నిజంగా అర్థం కాదు, చిన్న మూవీ అన్నా కానీ ఇది హ్యాట్సాప్ అండి. కొన్ని సీన్స్లో మనకి గూస్ బంప్స్ అనేవి తెప్పించినారు. మేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనేమో అదొకటి పాజిటివ్ అంటే చాలా పాజిటివ్ ఈ మూవీకి. పాటలు అనేవి చాలా బాగున్నాయండి. అమ్మవారి సిచ్యువేషన్ పాటలు, అమ్మవారి బేస్ తీసుకున్న పాటలు అన్నీ చాలా బాగున్నాయండి. మంచి కాన్సెప్ట్ అండి. డైరెక్షన్లో ఫెయిల్ అయినారండి అంతే. మేబీ ఫస్ట్ డైరెక్షన్ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంత ముందే మన సినిమాలో షార్ట్ ఫిల్మ్ తీసాం, మనకంతా రీసెర్చ్ చేయలేదు మనం డైరెక్టర్ గురించి. మేబీ ఆయన డైరెక్టర్, ఆయన యాక్టర్గా అని చెప్పి అక్కడ కొంచెం ఫెయిల్ అయి ఉండొచ్చు. స్టోరీ కాన్సెప్ట్ అండ్ నెంబర్ 1 స్టోరీ లైన్ అండి, చాలా మంచి స్టోరీ లైన్. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయిందండి మన డైరెక్టర్ గారు. ఆయన అనుకున్నది ఒకటి, వచ్చింది ఒకటి అనిపిస్తుంది అవుట్పుట్. కొన్ని ల్యాక్సెన్స్ చెప్పినా కదా, ఈ లవ్ ట్రాక్ అన్నీ తీసుంటే పక్క సినిమాలో రేంజ్కి వెళ్ళేది. కొంచెం క్లైమాక్స్ అనేది ఇంచుమించు కాంతార లెక్కన అనిపిస్తుంది. యాక్టింగ్ ఒక్కటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సినిమా అనేది పక్కా హిట్ అయి ఉండేదేమో, అదొకటి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, జీరో అడల్ట్ కంటెంట్ అండి. కొన్ని మన తలనరకరాల సీన్లు ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. మంచి కాన్సెప్ట్, మంచి డివోషనల్ కాన్సెప్ట్ అండి. మంచిగా ఉందండి మూవీ అయితే. ఇది వచ్చేసి మనకి ప్రెజెంట్ జనరేషన్ కాదు, 1953, 1975
ఆ టైము అంత ముందు ఇయర్ని అంత గమనించలేదు. 1953 మొత్తం 3 ఇయర్స్, అదే 3 జనరేషన్స్ అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ నేను అంత గమనించలేదు. తర్వాత 1953, తర్వాత 1975 ప్రస్తుతం అని చెప్పి అదొకటి చూపిస్తారు. ఇక ప్రొడక్షన్ వాల్యూ పర్లేదు, అంతంత మాత్రం ఉంది. సినిమాటోగ్రఫీ కొంచెం ఆ జనరేషన్ టైపు సినిమాటోగ్రఫీ తీస్తే ఇంకా బాగుండేదేమో. అది ఎట్లా అంటే సినిమాటోగ్రఫీ చూస్తే మనకి ఈ జనరేషన్ అని క్లియర్గా అనిపిస్తుంది. కొంచెం ఆ జనరేషన్ మోడ్లో తీసుకొస్తే బాగుండేదేమో, అదొకటి. ఇంకా పాజిటివ్ అంటారా, స్టోరీ లైన్ ఒకటే పాజిటివ్ అండి. నెగిటివ్ అంటారా, డైరెక్షన్ అండి. కరెక్ట్గా ఆయన అనుకున్నది స్టోరీ చాలా బాగున్నా కానీ దాన్ని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు, అదొకటి నెగిటివ్. ల్యాగ్, అదే లవ్ ట్రాక్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసినారండి, అదొకటి నెగిటివ్ అండి. ఇవే అండి. ఫర్దర్గా ఇంకా బాగానే ఉంటుంది సినిమా. 2 hours 6 minutes, ఒక్క హాఫ్ అన్ అవర్ ల్యాగ్ వదిలేసుకున్నా కానీ 1.5 hours బాగానే చూడొచ్చు. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి, కొన్ని అంటే డివోషనల్ టచ్ సీన్స్ కొన్ని చాలా బాగుంటాయండి, అదొక చూడొచ్చు. ప్రెసెంట్ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. చూసి మూవీ అనేది ఎట్లా ఉందో కమెంట్ చేయండి. ఇక అన్న కొంచెం రివ్యూ అనేది మీరు ఏమంటారు, కొంచెం తప్పు చెప్తున్నారు, కొంచెం కరెక్ట్ చేసుకొని చెప్పండి అని సజెషన్స్ అనేవి కమెంట్లో ఇస్తే ఫర్దర్గా వీడియోస్ చూసి మూవీస్ చూసి కరెక్ట్గా రివ్యూ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ మీకు నా తరపు నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టే కానీ మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.